హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'కుబేర' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కుల్లగొడుతుంది అంటూ ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నారు. సో 2 రోజుల్లో కలెక్షన్స్ భారీగానే సాధించాయని కూడా చెప్తున్నారు. ఒకసారి 2 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూసేద్దాం. అండ్ అంతకుముందు కూడా ఒకసారి సినిమా గురించి మాట్లాడుకోవాల్సొస్తే తెలుసు, శేఖర్ కమ్ముల గారు తన స్టైల్‌ని దాటేసి ఈ స్టైల్‌ని, ఈ జోనర్‌ని ఎంచుకొని తీసిన తొలి చిత్రం ఒక ప్రయోగాత్మక చిత్రంగా కూడా 'కుబేరగా' చెప్తున్నారు. సో ధనుష్ గారిని ఒక భిక్షగాడి పాత్రలో చూపించి సాహసం చేశారు అని చెప్పేసి అంతకుముందు మాట్లాడినప్పటికీ అది తెర మీద వర్కౌట్ అయిపోయింది. ఆహ్, అటు ధనుష్ గారి పెర్ఫార్మన్స్‌కి అండ్ శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి కూడా ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది. ఈవెన్ నాగార్జున గారి రోల్ పైన కూడా చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అంటే ఒక హీరోగా కంటిన్యూ అవుతూనే ఇటువంటి మెయిన్ రోల్స్‌లో ఆయన యాక్ట్ చేయడం, ఆయనకు తగ్గట్టుగానే ఆయన పాత్ర డిజైన్ ఉందని కూడా చాలా మంది ఆయన పాత్ర గురించైతే మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇలా అందరి పాత్రలు అద్భుతంగా ఉండడం, ముఖ్యంగా 'రష్మిక మందన్న' గారి పాత్ర కూడా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగానే టాక్ అయితే వినిపిచ్చింది. సో అలా వీళ్ళ ముగ్గురి పెర్ఫార్మన్స్‌తో సినిమా మరో రేంజ్‌కెళ్ళిపోయిందని కూడా, వీళ్ళ ముగ్గురిని శేఖర్ కమ్ముల గారు హ్యాండిల్ చేసిన విధానం కూడా అద్భుతంగా ఉందని కూడా చెప్తున్నారు. సో అలా ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి రావడం, వీళ్ళ పాత్రల గురించి డిస్కషన్స్ జరగడం, ఈ సినిమాకు ప్లస్ అవ్వడం చూసాం. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు సినిమా బుకింగ్స్ చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉండింది. అటు చెన్నైలో గానివ్వండి, హైదరాబాద్‌లో గానివ్వండి, ఒక కమర్షియల్ సినిమాకొచ్చే రేంజ్‌లో అయితే సినిమా బుకింగ్స్ జరగలేదు. ఒక మోస్తరుగానే జరిగినట్టుగా ట్రేడ్ వర్గాలైతే చెప్పడం చూసాం. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్ వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. 30,00,00,000 గ్రాస్ వరల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో ఈ తరహా సినిమాలకు ఇది చాలా అద్భుతమైన కలెక్షన్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా ఒక రేంజ్‌లో లేదు. నార్మల్ బడ్జెట్‌లోనే ఉంది కాబట్టి మంచి కలెక్షన్స్ అని చెప్తున్నారు. అంటే కమర్షియల్ సినిమా కాకుండా ఇది ఒక ప్రయోగాత్మక చిత్రంగా, ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని శేఖర్ కమ్ముల గారు తీసుకొచ్చారు కాబట్టి, ఇటువంటి సినిమాకు ఈ కలెక్షన్స్ బ్రహ్మాండం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ రకంగా మొదటి రోజు 30,00,00,000 గ్రాస్ రాబట్టడం చూసాం. సో అంటే ఈ తరహా చిత్రాలకేంటంటే మొదటి నుంచి కూడా విపరీతమైన హైప్ ఉండదు. ఒక నార్మల్ బజ్‌తోనే ఉంటుంది. కలెక్షన్స్, బుకింగ్స్ కూడా ఒక రేంజ్‌లో ఉండవు. అది నార్మల్‌గానే ఉంటుంది. ఎప్పుడైతే రిలీజ్ అయిన తర్వాత టాక్ స్ప్రెడ్ అవుతుందో, ఆ తర్వాత మెల్లమెల్లగా కలెక్షన్స్ పైన, బుకింగ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందని జెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సో ఆ మేరకే ఈ సినిమా బజ్ గానివ్వండి, ఆ బుకింగ్స్ గానివ్వండి ఒక నార్మల్ పద్ధతిలోనే ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ధనుష్ గారి పెర్ఫార్మన్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్స్‌కి వాళ్ళు సెల్యూట్ చేసేస్తున్నారు. ఆ స్థాయిలో సినిమా ఉండడం, సినిమా టాక్ కూడా మంచి పాజిటివ్ జనాల్లోకి వెళ్ళడం, ఆ రకంగా చూసాం. సో అప్పటినుంచి ఇంకాస్త బుకింగ్స్ పెరిగాయి. ఆడియన్స్ థియేటర్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశారని చెప్తున్నారు. సో ఆ రకంగా సెకండ్ డే కూడా కలెక్షన్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. 2 రోజుల్లో కలుపుకొని ఏకంగా 50,00,00,000 క్లబ్‌లోకి సినిమా చేరిపోయినట్టుగా కూడా ఆహ్, సినిమా ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నాయి. సో అఫీషియల్‌గా ఈ 2 రోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలియాలి గానీ, మొదటి రోజైతే 30,00,00,000 రాబట్టింది. ఇక రెండో రోజు 50,00,00,000 క్లబ్‌లోకి ఎంటర్ అయినట్టే వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేయడమే లేట్ అన్నట్టుగానే ఉంది. సో మళ్ళీ వాళ్ళ సండే కాబట్టి ఇంకాస్త కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ సినిమాకు పోటీగా మరొక సినిమా లేకపోవడం, మళ్ళీ థియేటర్‌లన్నీ కూడా ఎప్పటినుంచో ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. అంటే మనం రీసెంట్‌గానే కొన్ని ఇష్యూస్ చూసాం. సినిమా థియేటర్‌ల మూసివేతకు సంబంధించి ఒక పెద్ద గొడవ కూడా జరిగింది. అంటే ఆ స్థితికి థియేటర్‌లు రావడం చూసాం. సో అటువంటి టైంలో ఒక సరైన టైంలో సరైన సినిమా పడిందని చెప్పేసి కూడా అటు థియేటర్ వాళ్ళు కూడా ఆహ్, అంటే వాళ్ళ ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో ఈ సినిమా బుకింగ్స్ జరగడం, థియేటర్‌లు ఫిల్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ఒక శుభ సూచకంగా కూడా చెప్తున్నారు. సో ఆ తరహా ఈ సినిమా మాత్రం సక్సెస్ సాధించినట్టే అని చెప్పుకోవాలి. సో ఒక రకంగా అటు ఆడియన్స్‌ని మెప్పించడంలో, కలెక్షన్స్ రాబట్టడంలో 2 రకాలుగా కూడా ఈ సినిమా వర్కౌట్ అయిపోయింది. సో అలా ఈ 2 రోజుల్లో 50,00,00,000 వసూలు రాబట్టింది. మరి సండేకి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. మరి తొందరలో ఇది, అంటే ఈ మధ్య కాలంలో 'కన్నప్ప' వచ్చేంత వరకు ఇంకో సినిమా లేదు కాబట్టి, సో ఈ గ్యాప్‌లో 100,00,00,000 క్లబ్‌లోకి కూడా ఇది చేరే సత్తా ఉన్న మూవీ అని కూడా చెప్తున్నారు. మరి 100,00,00,000 క్లబ్‌లో చేరుతుందో లేదో అయితే చూడాలి. కాకపోతే ఇప్పటివరకైతే కలెక్షన్స్ చాలా స్టేబుల్‌గా ఉన్నాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో వీకెండ్ కాబట్టి ఆహ్, ఈ 3 రోజుల్లోనే దాదాపు బ్రేక్ ఈవెన్ చేసి లాభాల బాట పట్టే అవకాశం ఉందని కూడా అంచనా అయితే వేస్తున్నారు.
చూడాలి మరి వాళ్ళు అఫీషియల్‌గా ఎంతవరకు అయితే ఈ కలెక్షన్స్ రిపోర్ట్ అనౌన్స్ చేస్తారో దానికి సంబంధించి చూడాలి. మొదటి రోజు మాత్రం 30,00,00,000 వచ్చాయని చెప్పేసి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రెండో రోజు 50,00,00,000 క్లబ్‌లో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మూడో రోజు సండే రోజు ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనేది చూడాలి. ఆ తర్వాత వీక్ డేస్‌లో కాస్త కలెక్షన్స్ తగ్గినప్పటికీ స్టేబుల్ గానే ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా రోజులకు ఆహ్, థియేటర్‌కి వెళ్ళాలి అనిపించే సినిమా, వాళ్ళని అట్రాక్ట్ చేసిన సినిమాగా ఇది చెప్తున్నారు. సో, అందుకోసమే వెళ్తున్నారు. థియేటర్ బాట పడుతున్నారు. అంటే మొన్నటి వరకు కూడా పరిస్థితి ఒక మంచి సినిమా వస్తేనే వెళ్దాం, లేదంటే వద్దు అన్న తరహాలోనే ఆడియన్స్ ఉన్నారు. ఈ సినిమాకి కూడా అసలు వెళ్ళాలా అన్న అభిప్రాయాలతో ఉన్న టైంలో వచ్చిన సినిమా ఇది. సో, ఆ రకంగా ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించేలా చేసిన సినిమాగా 'కుబేరా'గా చెప్తున్నారు. మరి ఇది ఇంకా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఏ స్థాయి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. 100,00,00,000 మార్క్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతుందా లేదా అని కూడా చూడాలి. ఈవెన్ తమిళనాడులో కంటే తెలుగులో ఈ సినిమాని ఎక్కువగా ఆదరిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అంటే ఆహ్, తెలుగు ఆడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి కంటెంట్ ఉంటే సినిమాని భుజాన వేసుకొని మరి నడిపిస్తుంటారు. సో, ఆ రకంగా 'శేఖర్ కమ్ముల' గారి డైరెక్షన్ కాబట్టి, సో, ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకోసం ఆయన సినిమాలనన్నా చూడాలన్న ఆహ్, ఆ రకమైన అభిప్రాయంతో కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మందున్నారు. సో, ఆ తర్వాత 'ధనుష్' గారికి అటు తమిళనాడులో ఆయన ఒక స్టార్ హీరో. సో, ఆ రకంగా 2 రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ ఈ సినిమాకి రావడం ఓవరాల్‌గా ఒక గుడ్ సైన్‌గా సినిమా ఇండస్ట్రీ కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ రిపోర్ట్స్ ఈ 3 రోజుల్లో ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో లేదో, అండ్ ఓవరాల్ కలెక్షన్స్ 100,00,00,000 క్లబ్‌లో చేరుతుందో లేదో మనం కొన్ని రోజులు ఆగితే గాని మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.